మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికాలోని భారత విద్యార్థుల కదలికలపైన ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా? వాళ్ళ బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? ఇలాంటి వివరాలను సేకరిస్తున్నారు. H1B వీసా పొందిన వారిపైన నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. 2023-24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీల్లో లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో చాలామంది క్యాంపస్ల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 97,556 మంది భారత విద్యార్థులు ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా కొంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తామని ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్ళు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. ప్రతి విదేశీ విద్యార్థి పైన ఏఐ సహాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెప్తున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడున్నాడు అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలమంతా ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ లొకేషన్స్లో ఉన్నారు, ఎవరికి ఎంత డబ్బులు చెల్లించారు అనే వివరాలపైన దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేటట్లు లేవు. అమెరికా అధికారుల నిఘాపైన ఆ దేశంలోని భారత రాయబార్య కార్యాలయం ఇటీవలే భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్యా కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటి వరకు 5,000 మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలియజేసింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవలే లేఖ రాసింది.